కి సంబంధించి పూర్తిగా భారతీయ జనతా పార్టీ అటు ఈసీకి ఉప్పొంగేలాగా అంటే కేసుకు సంబంధించిన వివరాలు చెప్పారు. భారతీయ జనతా పార్టీ ఇదంతా గేమ్ ప్లాన్ అని చెప్పి ఆరోపిస్తున్నారు. ఆరోపించడం ఏంటి? నేను వాళ్ళు ఎవరు మాట్లాడటప్పుడు మధ్యాహ్నం మాట్లాడలేదు, మధ్యాహ్నం రావద్దు రిక్వెస్ట్. ఏ పార్టీకి చెందిన వాళ్ళు మాట్లాడేటప్పుడు ఒక పార్టీ మీద ప్రేమ కానీ ఒక పార్టీ మీద ద్వేషం పెట్టుకొని మాట్లాడకూడదు. రాజ్యాంగంలో ఎమ్మెల్యేలను బట్టి రాజ్యసభ సభ్యులు ఎవరు సుప్రీంకోర్టు ఎవరో నామినేట్ చేయరు. ఎలక్షన్ జరుగుతుంది. ఎలక్షన్ జరిగినప్పుడు ఆ కరెక్ట్ స్థానానికి పోటీ చేయరు. ఒక పార్టీ ఆశించిన స్థాయి ఎక్కువ స్థానాలు మన ఇప్పుడు మొట్టమొదటిసారి జరగలే. దేశంలో ప్రతి రాజ్యసభ ఎన్నికల్లోనూ కొన్ని రాష్ట్రాలు ఇది ఎప్పుడు జరుగుతూ వస్తుంది. ఇది ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగం. పోటీ చేస్తారు. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న అస్సాంలో మన హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఒకటే రాజ్యసభ స్థానం. అక్కడ రాజ్యసభ స్థానం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెసే గెలవాలి. అభిషేక్ మన్ సింగ్ విని కాంగ్రెస్ పోటీలో దింపింది. బీజేపీ కూడా మెజార్టీ లేకపోయినా చూద్దాం, కాంగ్రెస్ లో అసమ్మతితోని ఎవరైనా ఎమ్మెల్యేలు మా పార్టీకి వేస్తే గెలుస్తుంది పోటీ చేశారు. అది ప్రజాస్వామ్య ఓటు వేసుకునే హక్కు ఉంటుంది. ఓటు ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి వేసుకోవాలని బ్యాన్ లేదు, వేరే పార్టీకి వేయకూడదని. కాబట్టి చేసినప్పుడు అభిషేక్ మన్ సింగ్ ఓడిపోయిండు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీకి వేసారు. మధ్యప్రదేశ్ లో కూడా వేరే ఆ రాష్ట్రానికి చెందిన కాకుండా వేరే రాష్ట్రాలు పెట్టినప్పుడు ఆ పార్టీలో అసమ్మతి బీజేపీకి తెలిసింది. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అసమ్మతి ఉంది, దాన్ని మనం రాజకీయంగా ఎందుకు లబ్ధి పొందకూడదు అని ఎక్స్ట్రా అభ్యర్థి పెట్టినప్పుడు ఆ నామినేషన్ ఫామ్ లోనే సుప్రీం కోర్టు నుంచి ఏదైతే సమన్స్ వచ్చాయో దాని సందర్భంగా మెన్షన్ చేయాల్సి ఉండే, అది మెన్షన్ చేయలేదు. అది తర్వాత ఆ సమన్స్ ఉన్న విషయం కూడా మధ్యప్రదేశ్ ఇక్కడ తెలంగాణలో మూడాతగాల కాంగ్రెస్ వర్గమే ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది. బీజేపీ వాళ్ళకు కూడా ఆ ఇన్ఫర్మేషన్ అయినట్టుంది. కాంగ్రెస్ వర్గమే ఆ సమన్ కాపీని కూడా పంపిందని ఆ మధ్యప్రదేశ్ మంత్రి వాళ్ళు చెప్పారు. మా కాంగ్రెస్ అసలే పంపించారు ఆ ఇన్ఫర్మేషన్ అని. అది కాంగ్రెస్ పరిస్థితి. మేడంకి అర్థం కావాలంటే మన షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీలో పదవులు కావాలంటే ఏం చేయాలని షబ్బీర్ అలీ చెప్పాడు. 4 దశాబ్దాలు కాంగ్రెస్ లో పనిచేస్తాం షబ్బీర్ అలీ ఆ మాట చెప్పగలరు, అంత ఘోరంగా మాట్లాడు. అటువంటి పార్టీ కాంగ్రెస్. ఇక దాని గురించి సమ్మతించడం కోసం తప్పులుగా మాట్లాడాల్సి వస్తుంది. అట్లా మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో పోటీ చేసే ఉంటే ఒక విషయం చెప్తా వినండి. ఇంతకు ముందు మన బీహార్ ఎన్నికల్లో, మొన్న కాదు అంతకుముందు ఎన్నికల్లో మన నితీష్ కుమార్ పార్టీకి 45 స్థానాలు, 73 స్థానాలు, 74 స్థానాలు బీజేపీకి వచ్చింది. అయినా నితీష్ కుమార్ నే ముఖ్యమంత్రి చేసినాం. మేము కావాలనలే, మేము కోరుకోలే. మొన్న కూడా ఆయనే ముఖ్యమంత్రి చేసినాం. తర్వాత ఆయన ఇతను బీజేపీకి ఈసారి అవకాశం ఇద్దాం, లాస్ట్ టైం నాకు మెజార్టీ ఎక్కువ రాకుండా వాళ్ళకి ఎక్కువ వచ్చినా నన్నే చేశారు, 5 ఏళ్ళు నాకే మద్దతు ఇచ్చారు, ఇప్పుడు కూడా నన్ను చేశారు. కానీ అండర్స్టాండింగ్ లో అది మార్పు జరిగింది తప్ప ఎక్కడ ఒక పార్టీ అవకాశం తీసుకున్నారా? ఇచ్చారండి. కాదు, మీరు లేదు అక్కడ జరగండి విమర్శించడం కోసం చెప్పకూడదు. ఏదో తీసుకున్నా చెప్పండి. ఎక్కడన్నా ఎవరైనా ఏ నాయకుడు అన్నారా? పార్టీలో ఏమైనా ఇదైందా? అంటే కాదు శ్రావరెడ్డి గారు, అంటే నాకు సీఎం పదవి వద్దు, నాకు రాజ్యసభకి ఇచ్చేసేయండి అని అడుగుతాడా ఎవరైనా? నాకు సీఎం పదవి వద్దని ఆయన 30 ఏళ్ళు సీఎం చేశారండి. 30 ఏళ్ళు కదా చేసినప్పుడు కేంద్ర రాజకీయాలు వెళ్ళాలని ఉందే ఆయనకు ఆలోచన. అంటే రామరెడ్డి గారు, ఎవరైనా రాజకీయాల నుంచి రిటైర్ కావాలన్నా లేకపోతే వాళ్ళ వారసులకు అప్పచెప్పాలన్నా ఒక సీఎం క్యాండిడేట్ గా నేను దిగిపోవాలని కోరుకుంటారు. నేను రాజ్యసభకి వెళ్ళిపోతాను అని కోరుకోరు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఒక ముఖ్యమంత్రిగా నేను పాలిటిక్స్ నుంచి రిటైర్ అవుతాను అంటారు, కానీ రాజ్యసభకి వెళ్ళిపోతాను నాకు అదొకటి చేయలేదు అని ఆశపడరు కదా. అట్లా వెళ్ళే ఆలోచన ఏమన్నా తప్ప అది నేరపూరితమైందా? అంటే అది అలా చేయడమేనా? రాజ్యాంగ విరుద్ధమా? కాదండి. మీరు ఏం లేకున్నా ఏ లొంక అన్నట్టు విమర్శించకూడదు. అక్కడ ఏమైనా జరిగిందా? ఇప్పుడు ఇంకోటి ముఖ్యమంత్రి 17 రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్యమంత్రి ఉండరు. బీహార్ పక్కన పెట్టిన 16 రాష్ట్రాల్లో ఉండరు. ఏ రాష్ట్రంలోనన్నా ఈ కర్ణాటక రాజకీయం తెలంగాణ రాజకీయం లాగా నడుస్తుందా? మంత్రుల మార్పుడు నడుస్తుందా? కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు సిద్ధాంతం ఉందా? సోనియా గాంధీ కుటుంబం లేకుంటే కాంగ్రెస్ పార్టీ బతుకుతుందా? కాంగ్రెస్ పార్టీ ఉనికే సోనియా గాంధీ. ఎప్పుడో వెళ్ళిపోయిన సిద్ధాంతం. ఆ పార్టీని సమర్థించడం సిద్ధాంతపరమైన దేశభక్త ధర్మభక్త బీజేపీ ఆర్టికల్ 370 రద్దు, దేశాన్ని 10వ స్థానం నుంచి 4వ స్థానం తీసుకుపోవడం, ఎన్నో ప్రపంచవ్యాప్తంగా మన దేశానికి గుర్తింపు తేవడం. 10 సంవత్సరాలు ప్రపంచంలో నెంబర్ 1 లీడర్ మన ప్రధాని ఉన్నారు. ప్రపంచం నెంబర్ 1 పార్టీ బీజేపీ. అయినా మన సిద్ధాంతం బ్యాక్గ్రౌండ్ ఉంది, వేరే ఉంది కాబట్టి అని బీజేపీ ద్వేషంతో తప్పులు మాట్లాడటం కరెక్ట్ కాదు. మోహన్ రావు గారు చాలా బ్యాలెన్స్ గా మాట్లాడు. వారు బీజేపీని సమర్థించలే, రాజకీయ పార్టీగా ఇలా చేస్తుందన్నారు. అంతే తప్ప బీజేపీని సమర్థించలేదు, బీజేపీని ద్వేషించలేదు. అట్లా మోహన్ రావు గారు చెప్పండి.
సార్ ఒకటి ఏంటంటే మేడం మాట్లాడుతూ ఇందాక ఐ వాంట్ టు జస్ట్ రిప్లై టు దట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎథిక్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ రోజు